ములుగు జిల్లా అంటేనే పర్యాటక ప్రాంతం. తెలంగాణ పర్యాటక ప్రాంతాల్లో చూడదగ్గ ప్రదేశం లక్నవరం సరస్సు. చుట్టూ కొండలు, చెట్లు, వంతెన కింద నీళ్లు, కోనసీమ, అరకు, కేరళ తలపించే విధంగా ఈ లేక్ ఉంటుంది. లక్నవరం సరస్సును సందర్శించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే లక్నవరంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయనే దాని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. వెల్కమ్ టు 99 టీవీ. ప్రస్తుతానికి మనం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం కాటేజీల వద్ద ఉన్నాం. లక్నవరం అంటేనే ములుగు జిల్లాలో పర్యాటక ప్రాంతం. ఇక్కడి నుంచి చూసుకోవడానికి ఎక్కంచెలో మరి పర్యాటకులు చేరుకుంటారు. మనం చూసుకున్నట్లయితే లక్నవరంలో 3వ ద్వీపం కూడా రెడీ చేశారు. లక్నవరంలో ఉన్నటువంటి హైలాండ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి హైలాండ్స్ మరియు ఇప్పటికే 3 ఐలాండ్స్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఐలాండ్స్ వద్ద కాటేజీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క ములుగు జిల్లా అంటేనే పర్యాటక ప్రాంతం. ఈ యొక్క పర్యాటక ప్రాంతంలో భాగంగా లక్నవరం 3వ ద్వీపం కూడా పూర్తయిపోయినట్లని తెలియపరుస్తున్నారు. ఇప్పటికే ములుగు జిల్లాలో ఉన్నటువంటి చుట్టూ నీళ్ళ మధ్యలో ఉన్న ఒక లక్నవరం సరస్సు అందాలు చూడడానికి మరెంతో మంది ప్రయాణికులు అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈరోజు ఆదివారం కావడంతో మరి అధిక సంఖ్యలో ఇక్కడ పర్యాటకులు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ చూసి ఎంతో ఆనందం వ్యక్తం చెందుతున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి లక్నవరంలో ప్రత్యేకత చుట్టూ నీళ్లు, మధ్యలో భాష ఊహించుకుంటేనే ఆ అనుభూతి అద్భుతంగా ఉందని చెప్పచ్చు. ఊహకు నిజంగా చేసేలా పర్యాటకులకు స్వర్గద్వామ రూపంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కాటేజీలు ఇప్పటికే లక్నవరంలో హైలాండ్ లెవెల్లో ఇక్కడ ఉన్నటువంటి హైలాండ్లో వంతెన నిర్మించడం జరిగింది. మరొక 3-4 హైలాండ్ల మధ్యలో కాటేజీలు అంటే ద్వీపం అంటే ఇప్పటికీ 3 హైలాండ్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 4వది కూడా హైలాండ్లో ఈ యొక్క ద్వీపం ఓపెన్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. మనం చెప్పుకున్నట్లయితే లక్నవరం సరస్సు ఎప్పటికీ నిండు కుండలా ఉన్నటువంటి ఈ యొక్క లక్నవరం చెరువు అంటే ఈ యొక్క లేకులో ఉన్నటువంటి ఈ యొక్క కాటేజీలు కావచ్చు, ఐలాండ్స్ కావచ్చు, ఈ కేబుల్ బ్రిడ్జి ఇక్కడ ఉన్నటువంటి మరి అనేకమైన సౌకర్యాలను చూడడానికి పర్యాటకులు ఇక్కడికి వచ్చి చేరుకొని లక్నవరం 3వ ద్వీపం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది 99 టీవీ. అక్కడ ఉన్నటువంటి అందాలను చూపించడం కోసం 99 టీవీ అక్కడికి చేరుకుంటుంది. మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరంలో 3వ ద్వీపం ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి సర్వసుందరంగా సిద్ధమైనటువంటి పర్యాటక కేంద్రం గోవిందరావుపేట. చుట్టూ నీళ్లు, మధ్యలో ఉన్నటువంటి కొండలు, హైలాండ్ మధ్యలో 3వ ద్వీపం ఏర్పాటు చేశారు. దీన్ని ఇప్పుడు మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ములుగు జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతానికి చెందిన ఇది మరో కదలిక రాయిగా కానుంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం జలాశయంలో సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో 3వ ద్వీపాన్ని ఐలాండ్ TSTDC ఫ్రీ కోర్స్ సంస్థ భాగంలో అభివృద్ధి చేశారు. పర్యాటకులకు ఆహ్లాదకరంగా ప్రాధాన్యమిస్తూ పచ్చని ఉద్యానవనాలను తీర్చిదిద్దుతుంది. ఇందులో మొత్తం 22 కాటేజీలు ఉండగా అందులో 4టిని కుటుంబ సభ్యులతో బస చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మరో 4టిని పర్యాటకులకు ఎవరికైనా కూడా ఆన్లైన్ ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చని తెలియపరుస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పర్యాటకులు అయితే చేరుకుంటున్నారు. ప్రస్తుతానికి మనం ఇక్కడ ఉన్నటువంటి 3వ ద్వీపాన్ని చూపించడానికి అయితే 99 టీవీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనం అక్కడ చేరుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతంగా ఉన్నటువంటి అందాలను మేము ముందు చూపెడుతుంది 99 టీవీ.